ఆ అవసరము మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మరి వద్ద నుంచి అది ఎన్నటికీ అది తీసివేయబడదు. ఏటట అవసరమైనది? వాక్యం అవసరం, వాక్యంలోని మర్మాలు అవసరం, ఆదివారం ఆరాధన అవసరం, ప్రశస్తమైన సత్యమైన వాక్యం మనకు అవసరం. మరియ పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ 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 ఉంది. ఎప్పుడు వెళ్ళా కానీ ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, ఏవయ్యా యేసయ్యా ఏవైనా చెప్పండి అయ్యా, నేను వింటానయ్యా అని చెప్పేసి దేవుని మాటలు అలా వింటూనే ఉండేదట. అది అవసరం, అది అవసరం. ఆత్మ సంబంధమైన అవసరాలలో దేవుని వాక్యం అవసరం. ఈరోజు అపోస్తులు ప్రవక్తలు వేయబడిన పునాది మీద మనం కట్టబడాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వెంటనే మన మనసులో తలంపులు ఆలోచనలు మారిపోకూడదు. ప్రారంభం నుంచి మేము ఏమి ఇద్దాం, ఏమి విన్నామో, ఏమి కన్నామో, ఏమి చూచామో, ఏమి రాస్తున్నామో దాని మీద మన జీవితాలు కట్టబడాలి.